2022 సంవత్సరంలో నోటిఫికేషన్ స్టార్టింగ్ లో అంటే 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చి దాని పక్కన పడితే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి న్యాయపరమైన సలహాలు కానీ పరిష్కారాలను చూసుకుంటూ ఇవాళ దాదాపు 50,000 వరకు ఫిలప్ చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మీ అందరూ కూడా ఈరోజు దసరా ముందు మీ ఇంజనీర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వారి చేతుల మీద తీసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా ఖాళీని భర్తీ చేస్తూ ఇంకా ఎన్ని ఖాళీలు అన్ని భర్తీ చేసుకుంటూ జాబ్ క్యాలెండర్ కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి దానికి తోడు మిగతా 20-30 లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారికి ఏం చేయాలి? గత 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణ ఎవరైనా ఆలోచించారు అప్పుడున్న ప్రభుత్వం. కానీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు పెద్ద క్యాంపస్ తీసుకుని సంవత్సరానికి 10,000 మంది ఆనంద్ మహేంద్ర అని ప్రముఖ యూనివర్సిటీకి దాని చైర్మన్గా పెట్టి స్కిల్ యూనివర్సిటీతో పాటు మీ అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మీ ప్రాక్టికల్ లేక మీ సెలెక్ట్ కాలేకపోతుంది. 2-3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయడమే కాదు, ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించాల లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనతో ముందుకు పోతున్న మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గానికి, మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికీ ఎప్పుడో ఇస్తున్న ఇంజనీర్లు అంటే ఒక రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ కట్టేసి ఒక కాలువతో ఇంజనీర్లు కాదు. మీరు కట్టే పని, మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా, 24 గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అది రాత్రైనా సరే పని జరిగే సమయంలో మీరు అక్కడ ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ ముఖ్యం. డీలు ఈయన కంటే అసిస్టెంట్ ఇంజనీరే క్వాలిటీ చెక్ చేసేవాడు. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం, ఒకటే సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇటీవల చూస్తున్నాము ఇంజనీర్లు విచారణకు హాజరవుతుందంటే ఎంత బాధ అనిపిస్తుందో మీరు చూడండి. సార్, మోక్షమండలం విశ్వేశ్వరరావు లాంటి భారతరత్న అలాంటి ఇంజనీర్ పుట్టిన ఈ దేశంలో గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్గా మారిపోతే ఇవాళ కట్టిన 3 ఏళ్లకే మేడిగడ్డ లాంటి బ్యారేజీలు కుంగిపోతే 70 ఏళ్ల కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు క్రేన్ లేవు, టెక్నాలజీ లేదు, పెద్ద పెద్ద బండరాళ్ళు పాలమూరు లేబరు బండరాళ్ళతో డ్యామ్ కడితే ఇప్పటికి ఎక్కడ గీత కూడా పడలే. అది కట్టిన ఇంజనీర్లను మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం కట్టి ఇంజనీర్లు కాదు. మీ అందరికీ మళ్ళా చెప్తున్నాను నువ్వు. ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు అంతా నేనే మొత్తం ఇంజనీర్ నేనే ఈ ప్రపంచంలోనే వింటా అన్నాడు. కుంగిపోయిన తెల్లారేమన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించినాడు, ఇదే విద్రోహ చర్య అన్నాడు. ఆఖరికి బయటపడ్డది. విద్రోహ చర్య అయితే బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కిందికి పోతుంది ఎక్కడైనా. అలాంటివి చేసి ప్రజలని మోసం చేసి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ భారం మన మీద మోసిపోయింది. అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ మాకు కూడా మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు 10 ఏళ్లలో ప్రతిరోజు ఆదివారం లేదు, శనివారం లేదు, ప్రతిరోజు హైదరాబాద్ ఉంటే సెక్రటరియట్కి వస్తారు, ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తారు. గత ముఖ్యమంత్రి గారు 10 ఏళ్లలో 10 సార్లు కూడా సెక్రటరియట్ రాలే. అంటే పనిచేసే ప్రభుత్వానికి మాటల ప్రభుత్వానికి చేయండి.